ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోవాలి. కళ్ళు తెచ్చుకొని మనం ముందడుగు వేసి ఇలాంటి యొక్క ఆక్రమణకి గురైన ప్రతి దేవాలయాన్ని మనం మళ్ళీ తిరిగి వైభవపేతంగా మార్చుకోవాలి. ఇదే చెప్పాలనుకుంటాం. స్వామి శరణం. శ్రీమాత్రే నమః. హిందువుల అస్తిత్వం పురాతన ఆలయం అనేటువంటి ఇంద్రనారాయణం 100 స్తంభాల గుడి ఏదైతే నిన్న జరిగిన సంఘటన వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఒక ఆకుపచ్చ బట్టను తీసుకొచ్చేసి 100 స్తంభాల ఆలయం ప్రాంగణంలో మరి కప్పటం మా మనోభావాల్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసే వారికి ముందుగా ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మా అస్తిత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఊచకోత కోస్తామని తొందరగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు రోడ్ల మీద పెట్టుకుంటున్నట్టు పండ్ల దుకాణాలు ఒక్కసారి పిలిపిస్తే కనుక మేము మీ తమలపాకులే కాదు, మీ అరటి పండ్లే కాదు, మీ కూరగాయలే కాదు, మీ దగ్గర ఎక్కడ కూడా ఒక కొనే పరిస్థితి, హిందువులు కొనే పరిస్థితి రాదు. ఎందుకంటే మీకు ఆర్థిక మూలాలు పెరుగుతున్నందుకు మూలంగా మీరు ఈ రకంగా బోధనలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఇబ్బంది కలిగించే విధంగా ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేము ఒకటే హెచ్చరిస్తాం మిమ్మల్ని. మీరు మంచిగా ఉంటే మంచిదే, మాతో చెడు కోరుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఊచకూత కోసే పరిస్థితి తీసుకురావచ్చుకోవద్దని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానీ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మాకు వారిపైన పూర్తి విశ్వాసం ఉంది. ఒకవేళ చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు చేసి బోధనలో మరొకసారి ఎక్కడ కూడా జెండాలు కానీ ఒక వర్గానికి సంబంధించిన ముస్లిం మతానికి కానీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు జెండాలు కానీ రోడ్లపైన బోర్డులు కానీ మా అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చేస్తే కనుక పూర్తి స్థాయిలో వాళ్ళని మేము తొక్కే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వెబ్సైట్లలో పేరు అంటన ఏదైతే ఉందో బోధన్ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని బోధన్ యొక్క హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఒక వర్గం వారు చేస్తూ ఉన్నారు. ఇది తగదు. దయచేసి 100 స్తంభాల గుడి విషయంలో ఎవరు కూడా దీన్ని చులకన చేసి దాన్ని నానా రకాలుగా ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది ఒక ఎత్తు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు మీరు ఏదైతే బోధనను ప్రశాంతాన్ని చెడగొట్టాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేము అవన్నీ కానీయం. బోధనలో ప్రజలందరూ మంచిగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఏదైతే మీరు చేసిర్రో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ జరగడాన్ని నిరోధించడానికి గౌరవ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గారికి వినతి పత్రం హిందూ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో కలెక్టర్ గారు కూడా చాలా సుముఖంగా ఉండి అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్ని సమన్వయంతో చేపిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారిపై సంపూర్ణ విశ్వాసం ఉంది, వారు చేస్తారని. వారు ఉన్న పరిధిలో గతంలో కార్తికేయ మిశ్రా గారు పర్యాటక కేంద్రంగా చేద్దామని చెప్పేసి ఏదైతే ఒక ప్రయత్నం చేసిండ్రో ఆ తర్వాత మనకు అదృష్టం సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉండడం, దాన్ని కూడా ముందు ఒక పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.